తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదనేది ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారింది. సరిగ్గా ఇదే పాయింట్ ను కడియం శ్రీహరి టార్గెట్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి ప్రజల ఆకాంక్షలకు మ్యాచ్ కావడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రజలు ఎన్నో ఆశలతో కాంగ్రెస్ కోటేశారు. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో సీన్ వేరేలా ఉంది. చెప్పిన హామీలు ఏవి సక్రమంగా అమలు కావడం లేదు. అవి త్వరగా అమలు కావాలని ప్రజలు కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ చూస్తున్నారు అంటూ కడియం శ్రీహరి ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక సీనియర్ నేత, అది అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనే ఇలా మాట్లాడటం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మింగుడు పట్టం లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. కరెక్ట్ గా చెప్పాలంటే మొత్తం 420 హామీలు ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కొన్నింటిని ఒకసారి గుర్తు చేసుకుందాం. తమ ప్రభుత్వం రాగానే ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్. ఎన్నికల ముందు ఒక పేజ్ మొత్తం కనిపించేలా జాబ్ క్యాలెండర్ ఇదే అని పెద్ద ప్రకటన ఇచ్చింది. ఏ డేట్ కి ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో వివరంగా ప్రచురించారు. కాంగ్రెస్ మోసాల సంగతి తెలిసినా అది చూసిన తర్వాత కొద్ది మంది ఆ పార్టీని నమ్మేశారు.